సో మీకు ఎవరికైనా కావాలంటే చూడండి చాలా ఆటోమేటిక్ గా మేడం ఇది బెడ్ కూడా కస్టమైజ్డ్ అయినా నేను ఫస్ట్ అయితే ఇది క్లోజ్ పెట్టేద్దాం అని చెప్పానండి. ఈ రోజు మనం వచ్చేసాము తాడేపల్లిలోని సిరి లాట్స్ కౌంటీకి అండి. మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ ఎక్కువగా చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి మెష్ డోర్ ఒకటి సింపుల్ గా పెట్టిస్తూ ఉంటారు కదా, కానీ వీళ్ళు చూడండి ఎంత స్ట్రాంగ్ గా చేశారు. డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది మెష్ అన్నమాట. ఇక్కడ దీనికి కూడా చూడండి ఎంత బాగా డిజైన్ చేసుకున్నారు. సో ఇది తీస్తే ఇంకా లోపల వచ్చి మనకి సింహద్వారం అన్నమాట. ఇది మెయిన్ డోర్. సో ఇది కూడా మనకి చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంది. స్ట్రాంగ్ గా ఉంది అండ్ డిఫరెంట్ గా డీసెంట్ లుక్ తో ఉందండి. ఇది వచ్చేసి లోపలికి వెళ్దాము. అండ్ దీని చుట్టూతో కూడా మనం చూడొచ్చు. ఇదంతా కూడా డిజైన్ చూడండి. అంటే మనకి ఈ డోర్ వుడ్ వచ్చింది కదా, నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది కదా అని ఇది వుడ్ అనుకున్నాను, కానీ కాదంట. WPC రాఫ్టర్స్ తో చేశారంటండి. చాలా డిఫరెంట్ గా ఉంది చూసారా. అపార్ట్మెంట్ లో ఇది తాడేపల్లిలో ఉంటుంది. వీళ్ళ ఇంటీరియర్ కూడా 7 doors 7 ఇంటీరియర్స్ వాళ్ళు చేశారనమాట. సో ఇది కూడా ఎలా ఉంది ఏంటి మేడం వాళ్ళ ఒపీనియన్ అనేది అడిగి తెలుసుకుందాం. హలో మేడం, బాగున్నారా? బాగున్నాను మేడం, ఫైన్. ఓకే, మీరు చెప్పాలి. ఇంటీరియర్ 7 ఇంటీరియర్స్ వాళ్ళు డిజైన్ చేసిన సూపర్ మేడం. ముందు చూడంగానే ఇంట్లో ఒక మంచి రిచ్ లుక్ అయితే వస్తుంది. ఎట్లా ఉంది మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ప్రకారం అయితే ఎక్సలెంట్ అండి. అవునా? ఇక్కడ ఉన్న 30 ఫ్లాట్స్ ఉన్నాయి మన డబుల్ బెడ్రూమ్స్. ప్రతి ఒక్కరు ఒకళ్ళు కాదు, మినిమం 30 ఫ్లాట్స్ కాకుండా ట్రిపుల్ బెడ్రూమ్ వాళ్ళు కూడా అందరూ వచ్చి వీడియో తీసుకుని 30 ఫ్లాట్స్ లో మీదే ఫస్ట్ అండి, చాలా బాగుంది, ఎవరు చేశారు అంటున్నారు. చెప్తున్నా 7 ఇంటీరియర్స్ వాళ్ళు విన్నీ గారు నెంబర్ ఇస్తున్నాం. చాలా అంటే చాలా బాగుంది అంటున్నారు. మన రీజనబుల్ ప్రైస్ బాగుంది, వాళ్ళు చేసిన వర్క్ బాగుంది, సూపర్, ఫుల్ సాటిస్ఫై. విన్నీ గారు కూడా మనకి కోఆపరేషన్ అంటే మనకి ఇది వద్దు అంటే ఇది వద్దు అని మళ్ళీ మార్చడం గురించి కూడా నాకు చాలా బాగా నచ్చింది. కొంతమంది ఇంటీరియర్స్ ఏంటంటే మనకి ఇది కావాలి అంటే అదే చేస్తారు. ఇది అవ్వదు. అందులోనూ 5th floor లో ఒక మేడం కూడా చెప్పారు, మేడం ఇది సూపర్ ఉందండి, మేము మా ఇంటీరియర్ కి ఇది మార్చండి. అవ్వదు మేడం, ఇదే చేయాలి, ఇలా అయితేనే బాగుంటుంది అని అంటున్నారు. కానీ విన్నీ గారు అలా కాదు, ఇది వద్దా మేడం అని అది అయినా కూడా అది పక్కకు పెట్టి మళ్ళీ కొత్తగా చాలా బాగా చేశారండి. మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ దొరికారని అనుకున్నాం. ఇందులో నాకు చాలా బాగా నచ్చిందండి. విన్నీ గారు ఏంటి, రాజు గారు కూడా చాలా కోఆపరేషన్. క్వాలిటీ ఎలా అనిపించింది మేడం? క్వాలిటీ సూపర్ అండి. క్వాలిటీ కూడా మనకి ఏది నచ్చింది అంటే, మళ్ళీ కొంతమంది ఏంటంటే ఇంటీరియర్స్ వాళ్ళు తీసుకొచ్చి వేయడం, నాకు అలా కాదు, అక్కడికి తీసుకెళ్లి ఎవరు తీసుకువెళ్ళరంట, కానీ నన్ను మా హస్బెండ్ కార్ లో తీసుకువెళ్ళి మీకు ఏది నచ్చింది, ఏ అన్ని మనకి ఏదైతే సాటిస్ఫాక్షన్ గా ఉంటుందో అదే చేశారు తప్ప గానీ వాళ్ళ ఓన్ గా అయితే ఏమి ఇది బాగుంటది, ఇదే బాగుంటది, ఈ రేట్లు ఇదే బాగుంటది అని ఎప్పుడు ఏది చెప్పలేదు. ప్రతి ఒక్కటి మనకి ఏది నచ్చింది అదే వేశారు. మనకి ఏదైనా తెలియకపోతే కనుక వాళ్ళు చెప్పి చాలా బాగా చేశారండి. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. నేనే కాదు, ఇక్కడ ఉన్న 30 ఫ్లాట్స్ ఏంటి, మీరు కింద మా వాచ్మెన్ అడిగినా చెప్తారు, ఇందులో ఏ ఫ్లాట్ బాగుంది అంటే చెప్పేస్తారు. ఎవరు అందరూ అంటారు కిందకి వెళ్తున్నారు మళ్ళీ వస్తున్నారు. నేను మామూలుగా వర్క్ వచ్చేదాన్ని చూడడానికి, మేడం మీ ఫ్లాట్ చాలా బాగుందండి కింద చెప్పుకుంటున్నారు అందుకే వచ్చాను చూడొచ్చా అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించేది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేది. విన్నీ గారికి, రాజు గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను. ఇంకా అంతకంటే ఏం చేయలేము. బడ్జెట్ మనం ఇంత అనుకుంటాం కదా, ఆ బడ్జెట్ లో అయిపోయిందా మేడం? ఇంకా పెరిగిందండి? లేదు పెరగలేదు. మేము అదే అనుకున్నాము. చాలా చూసాను, ఒక్కటి కాదండి, ఇంచుమించు 10 చూసా. హైదరాబాద్ సైడ్ చూసా, మన విజయవాడలో చూసా, గుంటూరు చూసా, మంగళగిరిలో చాలా చూసాను. ఇట్లా ఏది బాగుంటది అని చాలా మంది కాంటాక్ట్ అయ్యాను, వాళ్ళు మనకు పెట్టారు, చూసాను. మనం ఈ బడ్జెట్ అని నేను అనుకున్నాను. విన్నీ గారి దగ్గరికి వెళ్ళాను, నాకు ఆ బడ్జెట్ ఇంకా తగ్గిందా? ఇంకా తగ్గిందండి. అందుకే నేను ఇంకా చాలా అంటే అదే అంటున్నాను కదా, అందుకే నేను ఎక్స్ట్రా ఏదన్నా పెట్టాలి, వాల్ పేపర్స్ కానించి అన్ని విన్నీ గారే చూసుకున్నారు. ఎక్స్ట్రా పెట్టాలనుకున్నా నేను ఏమి ఆలోచించలేదు. ఎందుకంటే మనం ఈ బడ్జెట్ అనుకున్నా, ఈ బడ్జెట్ మీద ఇంకా తగ్గినప్పుడు మనం వేరే ఎక్స్ట్రా వెళ్ళొచ్చు కదా. కస్టమర్ ఇది కూడా విన్నీ గారే చెప్పారండి. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఉన్నారంటే ఇంకా ఆయన ద్వారా వెళ్ళాం మేము. కస్టమైజ్ అది విన్నీ గారే చేశారు. వాల్ మౌల్స్ వాల్ మౌల్స్ అది కూడా విన్నీ గారే చెప్పారు, నాకు తెలియదు. విన్నీ గారే చెప్పారండి, వాల్ మౌల్స్ లో పెట్టండి మేడం బాగుంటుంది. ఫ్రేమ్ లా ఉంది సేమ్
దీనికి కూడా మళ్ళీ Two sides. ఫ్యాన్స్ ఉన్నారండి. ఫ్యాన్స్ ఉన్నారా? థర్డ్ ఫ్లోర్ లో మేడం వచ్చారు, వాళ్ళ మనవడు వచ్చి నువ్వు ఎందుకు ఇలా చేయించలేదు, నేను రాను పైకి ఇక్కడే ఉంటా ఆంటీ వాళ్ళ ఇంట్లో అంటున్నాడు. ఇది బాగుందంట, నేను ఇక్కడే కూర్చుంటాను ఇక్కడే ఉంటాను అంటున్నాడు. మాటలనే వింటుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. అసలు నేను ఫస్ట్ అయితే ఇది క్లోజ్ పెట్టేద్దాం అని చెప్పానండి. పిన్ని గారు ఏమన్నారంటే సెకండ్ కదండి, మిడిల్ కదా, మన వెంటిలేషన్ రాదు, అవునవును, క్లోజ్ పెట్టేస్తే వెంటిలేషన్ రాదు, వద్దు మేడం ప్యాంట్రీ ఇద్దాం, మనకి ప్యాంట్రీ ఇద్దాము, ప్యాంట్రీ అయితే మనకి బాగుంటుంది, మీరు చాలా ఐటమ్స్ పెట్టుకోవచ్చు అనేసి ఇంకా ప్యాంట్రీ ప్లాన్ చేశారు. ఇది క్లోజ్ తీసేసి అది మనకి కూడా లైటింగ్ ఇద్దాము, ఆర్చ్ ఇదంతా ఆయన ప్లాన్, ఇది నాకు అసలు తెలీదు. ఈ ఆర్చ్ అంతా ఇదంతా ఆయన ప్లానింగ్ ఏనండి. తర్వాత ఇది కూడా ఆయన ప్లానింగే, ఇది కూడా ఇది మిక్సీస్ పెట్టుకోవడానికి నాకు సెపరేట్ కావాలి అని అంటే ఇంకా మిక్సీ పెట్టుకోవడానికి అది ఇంకా ఆయన ప్లానింగ్ తోనే. ఇక్కడ షట్టర్ అనుకున్నా, షట్టర్ బాగోదు మేడం, ఓల్డ్ అయిపోయింది, షట్టర్ ఊడిపోతున్నాయి, వద్దు అనేసి ఇంకా ఇది పెట్టారు. ఇదంతా ఇంకా ఆయన ప్లానింగ్ ఏనండి. ఇంకా అసలు ఇది కూడా అంతే, ఓవెన్ కి సెపరేట్ గా బాక్స్ టైప్ అయితే వద్దు మేడం, చిన్నది కొనుక్కున్నా పెద్దది కొనుక్కున్నా మనకి ఒక స్పేస్ అనేది ఉండాలి అనేసి గ్రానైట్ వేయించుకోండి అని చెప్పేసి ఇలా గ్రానైట్ వేయించుకోవడం కానించి అందరూ ఏంటంటే మీకు ఎలా ఎల్ షేప్ తిరిగిందండి, అందరూ ఇటు గాని లేకపోతే ఇటు గాని పెట్టుకుంటున్నారు. అసలు మీకు ఎలా ఎల్ షేప్ తిరిగిందంటే నేను చూపిస్తుంటే వాళ్ళు షాక్ అవుతున్నారు. ఇలా తీసుకొని 360 degrees భలే పెట్టారండి, అసలు మా ఇంటీరియర్స్ ఎవరు మాకు అలా చెప్పలేదు అని అంటుంటే నాకు అదే అనిపిస్తుంది, మంచి ఇంటీరియర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళామే అని ఫీలింగ్ వస్తుంది నాకు. అసలు ఇప్పుడు 10 మంది వచ్చి కదండి, వాళ్ళు వచ్చి చెప్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. లైట్స్ వస్తాయండి, నేను అది కూడా చెప్పా, ఏంటంటే నాకు చీకట్లో కనపడకూడదు, లైట్స్ వేస్తే ఐటమ్స్ కనపడాలి అలా చెప్తే ఇంకా అలాగే చేశారనమాట. మెయిన్ బెడ్రూమ్ కి వచ్చామండి. ఇదేంటి మేడం చాలా డిఫరెంట్ ఉంది, సిట్ అవుట్ ప్లాన్ చేసామండి. అందరూ గ్రానైట్ వేస్తారు కదా, నాకు గ్రానైట్ వద్దు, గ్రానైట్ వద్దు సార్, హాఫ్ మూన్ లా రావాలి, మీరు ఎలా ప్లాన్ చేస్తారో మీ ఇష్టం అనేసి ఆయన మీద వదిలేసానండి. సేమ్ నాది చూసి ఫస్ట్ ఫ్లోర్ లో సేమ్ ఇలానే ప్లాన్ చేశారు, కానీ వాళ్ళకి కుషన్ రాలేదు, గ్రానైట్ వచ్చింది. వాళ్ళు వచ్చి చూసి మళ్ళీ అదే అంటున్నారు, ఇలాగే మేము ప్లాన్ చేసాం కానీ కింద మాకు గ్రానైట్ వేస్తారండి, మీకు ఇలా ఇవ్వడంలో చాలా లుక్ వచ్చింది. ఇక్కడకన్నా ఇక్కడే ఎక్కువసేపు ఉంటాయి. అవునవునండి, ఒకరికి సరిపోద్దండి ప్లేస్. చాలా బాగుంది డిజైన్. అసలు ఇలా ఇలా కావాలని మీరు ప్లాన్ చేసుకున్నారా? హాఫ్ మూన్ టైప్ రావాలి అని అన్నా, సరే అన్నారు, ఇంకా ఆయనే చూసుకున్నారండి. అయ్యో కూర్చోండి మేడం. వచ్చి బయట కనిపిస్తుంది, గాలి వెళ్తురు అంతా బాగా వస్తాయి. సో మీకు ఎవరికైనా కావాలంటే చూడండి, చాలా బాగుందండి. అంటే బెడ్రూమ్ లో బెడ్ ఒక్కటే ఉంటది, ఇంకెక్కడ మనకి కూర్చోడానికి స్టూల్స్ చైర్స్ ఉంటాయి తప్ప ఇది అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు ఎవరైనా కావాలంటే ప్లాన్ చేసుకోండి. సార్ వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను ఖచ్చితంగా. అసలు చాలా డిఫరెంట్ థాట్స్ ఉన్నాయండి, అసలు మేడం కే కానివ్వండి వాళ్ళకే రానివ్వండి, అన్ని చాలా బాగున్నాయి మేడం, డిఫరెంట్ డిఫరెంట్ గా. ఇది మేడం ఇది అరిస్టో డోర్స్ అండి. ఓకే, ఆటోమేటిక్ గా లైట్స్ ఆన్ అవుతాయి. సేమ్ ఓకే, దీని కూడా ఇటువైపు ఇది కూడా నా ప్లానింగ్ ఏం లేదండి. నాకు ఇక్కడ ఏదన్నా మోడల్ గా కావాలి సార్ డోర్స్, అందరు కామన్ గా కాకుండా ఏదన్నా చూడండి అంటే మరి దేనికి వెళ్దాం అని అన్నారు. ఇప్పుడు అందరూ అరిస్టో ఏదో అంటున్నారు, దానికి చూద్దామా అంటే ఉంటాయండి, దాంట్లో అయితే నెంబర్ ఆఫ్ ఉంటాయి అని అంటే అప్పుడు ఆయన సజెస్ట్ చేసి ఇది చూపించారు, బాగా నచ్చింది. దానికి ఆపోజిట్ లో వాల్ పేపర్ కి వెళ్దాము అనేసి సేమ్ అదే వాల్ పేపర్ ని నేను ఇలాగా అది మీరు వాల్ పేపర్ ని అవునండి, ఇంకా అందులో థీమ్ కింద తీసి ఇంకా అలాగా వినిగా చెప్పారు, ఇంకా అలా థీమ్ తీయించుకున్నాను. ఇక్కడ కూడా బాగుంది మేడం, డిజైన్ అంతా బాగుంది. నెక్స్ట్ అక్కడ మనకి టీవీ యూనిట్ హాల్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కూడా చేంజ్ చేస్తారు. అండ్ అది కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది, అది కూడా చాలా బాగా చేశారు. నేను ఆయన అదే అంటున్నాను, కొన్ని నేను వద్దన్నా కూడా ఆయన మరి నిజం చెప్తున్నా, అందులో మరి ఆయనకి వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ నేను ఏదైతే అనుకున్నానో దానికంటే డబుల్ చేశారు. అసలు నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అండి. గృహప్రవేశం రోజు చాలా మంది వచ్చారు, హౌస్ వార్మింగ్ మంగళగిరి డిఎస్పీ కానించి. అంత ఎందుకంటే ఇంటీరియర్ వర్క్ అంటే వాళ్ళ అబ్బాయి ఆయన అంటున్నారు, రాము నన్ను అడిగారమ్మా, కానీ ఇంకా మళ్ళీ ఏమనుకున్నారు నన్ను అడగకుండా వెళ్ళారు, కానీ మా అబ్బాయి కంటే ఆయన ఎవరో చాలా బాగా చేశారంటుంటే
అసలు ఆ రోజు మేము అసలు అలా ఎవరు ఆ, చెప్పరు. ఇప్పుడు ఇంటీరియర్ కదా. వర్కర్ ని ఆయన పక్కన పెట్టి ఈయన పొగిడారంటే నాకు ఎంత పొగిడారండి. హ్యాపీగా అనిపించింది. అవునండి అని అంటే అవును. చాలా బాగుందమ్మా. ఉమ్, అసలు మేము ఆ రోజున డబ్బులు ఇవ్వడానికి వచ్చిన దానికి ఇప్పటికి అసలు సంబంధం లేకుండా చేశారు ఇల్లు. ఉమ్, ఎవరో కానీ చాలా బాగా చేశారు అని ఉమ్. అందరూ లోపల స్టోరేజ్ అంతా పైన పైన ఇచ్చారు, ఇచ్చేసారు. సైడ్స్ కూడా కదా. ఉమ్. ఓకే, మనకి ఇంకేమున్నా ఆ కబోర్డ్స్ లోకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి. లోపలికి, చక్కగా ఇంకా బయట రెడీ అంతా అయ్యేసి నీట్ గా బయటికి కనిపిస్తది. రావడం. ఈ బెడ్ కూడా కస్టమైజ్డ్ అయినా? అవునండి, ఇది కూడా అవునా? కస్టమైజ్డ్. ముందు Okay. అంటే ముందు అనుకోలేదండి. ఉమ్, అనుకోకుండా నాకంటే ఉన్నాయి 3 బెడ్స్ వరకు ఉన్నాయి. ఉమ్, అవి తెచ్చేసుకున్నాం కదా అంటే వినయ్ గారు ఉమ్, చెప్పారండి. ఉమ్, ఓ దాంట్లో ఈ కలర్ మంచిది ఎంచుకున్నారు కదా మీరు, ఉమ్, లావెండర్ కలర్. ఉమ్, అందుకని బెడ్ కస్టమైజ్ చేద్దామండి, బాగుంటుంది, ఉమ్. పర్వాలేదు, అమౌంట్ గురించి చూడకండిలే అనేసి ఆయనే ఉమ్. కస్టమైజ్ చేశారు. చాలా ఆ, బాగుంది ఇది కూడా. ఈ క్లాత్ కూడా ఎవరు తీసుకువెళ్ళరంటండి. ఉమ్, నన్ను షాప్ వరకు తీసుకువెళ్ళి ఆ, ఏ కలర్ కావాలి. ఏ క్లాత్ కావాలంటే 200 కానించి 1500 వరకు ఉంటుంది క్లాత్ రేట్. అవును. అసలు ఎవరు తీసుకువెళ్ళరంట. ఉమ్, కానీ నన్ను తీసుకెళ్ళి మేడం గారికి ఏ కలర్ కావాలి, ఏ రేట్ లో కావాలి ఉమ్, ఉమ్. అనేసి చెప్పేసి బాగుంది మేడం. నాకు అది చాలా స్మూత్ గా ఉంటుంది. ఉమ్. అది రాఫ్టర్స్ కూడా పైన మేము అసలు అనుకోలేదండి. ఇవా ఈ పైన ఆ వైట్ రాఫ్టర్స్ కూడా అనుకోలే, మామూలు Okay. పెయింట్ కి వెళ్దాం అనుకున్నాం. అది కూడా అది వేస్తేనే కదా లుక్ బాగుంటుంది అనేసి ఇంకా అది కూడా ఆయన ప్లాన్ Okay. చేసి ఇదంతా కూడా బెడ్ అంతా కస్టమైజ్ చేసింది. ఇంకేది ఇక్కడ నుంచి కదలదు కదా. వెళ్తుందండి, హైడ్రాలిక్ ఓహో, ఇట్లా పైకి వేస్తుందండి. లేస్తుంది. బీరువా అంటే కామన్ అయిపోతుంది అందరికి, లాన్ అవును. బీరువా పెట్టి కామన్ ఆ, అని నేను ఏం చేశానంటే బీరువా టైప్ నాకు కబోర్డ్స్ కట్టేయండి. అవునా? లోపల ఉందా ఉంది మేడం. మేడం? లోపలికి ఇంకో రూమ్ లాగా ఉంది కదా, అందరూ వెళ్ళొచ్చు. మొన్న బ్యాంక్ వాళ్ళు కూడా ఇది థాట్ బాగా నచ్చింది మేడం ఆ. మాకు. నేను ఇక్కడే బీరువా పెట్టుకుంటారేమో, ఇంకా తేలేదు అనుకుంటున్నాను. లేదు లేదు, ఓహో, బాగుంది. బీరువా టైప్ బాగుంటుంది కదా, ఉమ్. ఇంకా లోన నేను ఉంది కూడా ఒక రూము భలే ఉంది మేడం. అనేది లేకుండా ఇంకా ఇలా చేపిచ్చేసానండి. బాగుంది. ఎవరైనా వచ్చినా మీరు ఇది క్లోజ్ చేసుకుని ఇక్కడే డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. సర్లే, పిల్లలు ఎప్పుడన్నా ఏదన్నా రాసుకోవాలన్నా ఫ్రీగా అనేసి నేను ఇక్కడ ఇది కూడా చేపించానండి. ఓకే, టేబుల్ బాగున్నాయి. లోపల టేబుల్ కూడా వచ్చేసింది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్, డోర్ కనపడకుండా అటాచ్డ్ చేపించాను. ఓహో, ఇటు బాత్రూమా? ఇది బాత్రూమ్ మేడం ట్విస్ట్లు ఇస్తున్నారు. ఓకే, ఇటు బాత్రూమ్ అంట. నేను మామూలుగా ఇవన్నీ కూడా కబోర్డ్స్ బట్టలు అంటే కనబడకూడదు, లేదు, కనబడకుండా ఉండడం కోసం. చాలా బాగుందండి. ఇది మేడం ఇక్కడ బుక్స్ అవి పెట్టుకున్నారు. బుక్స్ అంటే నార్మల్ గా ఇంకా తేలేదు కదండి, రాజమండ్రి నుంచి తెస్తే పెడతాము. ఇంకా మాకు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కదండి, ఇంకా ఎవరు రూమ్ వాళ్ళదే. ఇక్కడ కూడా డిజైన్ చేయించారు. ఇది కూడా సిట్ అవుట్ ఆయనే, కరువు టైప్ గుచ్చుకోకుండా ఉండడం కోసం. ఇక్కడ స్టోరేజ్ పెట్టుకోవచ్చు, మనం ఇక్కడ కూర్చోవచ్చు, అసలు అన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు. కబోర్డ్స్. ఓకే, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను లోపలికి వచ్చేటప్పుడు. అసలు చాలా అలానే అంటున్నారండి. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మీరు పేపర్ వేసి వాల్ పేపర్ దీని కాంబినేషన్ లో ఆ కలర్ వేసాను. బాగుంది. రూమ్ అంతా అసలు ఎక్సలెంట్ ఉంది మేడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ.